ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్. మీరైతే టెలిగ్రామ్లో చూడండి, మీకు హెచ్డీలో అయితే అప్లోడ్ చేస్తా. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు మ్యూజిక్ని బట్టి మనకు గ్రాఫిక్స్ అనేది వస్తుంది. ఏదైతే క్లిప్ గ్రాఫిక్స్ ఉంటుందో అదైతే వస్తుంది. చాలా మంచిగా అయితే సెట్ అయిందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి, నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం మన యొక్క సబ్స్క్రైబర్ అన్నమాట. అలర్ట్ మోషన్లోనే చేస్తున్నారు, కైన్ మాస్టర్లో కూడా చేయండి అని చాలా కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి చేసినాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయడం మీ బాధ్యత ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, అయితే చూడండి, నేనైతే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే కంపల్సరీ మనకు ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు ప్రో వర్షన్ కావాలి కాబట్టి మీకైతే డిస్క్రిప్షన్లో నేను ఏదైతే యూస్ చేస్తున్నానో అదే యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకైతే ప్రీసెట్ ఇస్తాను. ఎందుకంటే మనకు బీట్ మార్క్ పెట్టడానికే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను కొంచెం మ్యూజిక్కి మ్యాచ్ అయ్యేలాగైతే బీట్ మార్క్ అయితే పెట్టాను కాబట్టి మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే ఈ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మాకు నేను రోజు చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలామంది మాకు ప్రీసెట్ ఓపెన్ కావడం లేదని చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం తప్పకుండా వీడియో అయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కింద మనకు లాస్ట్లో ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంతో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ప్రీసెట్ అయితే మీ యొక్క ఫోల్డర్లో ఏదో ఒక ఫోల్డర్లో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత అక్కడ మీరైతే ఆ ఫోల్డర్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి నాకైతే కొంచెం అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీకైతే ఒక డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, ఇక్కడ మనకు RCF 14 జూలై ప్రీసెట్ అని ఉంటుంది మీకు. ఓకే, 4 MB అయితే ఉంటుంది కాబట్టి దాంతో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అయితే మీకు కైన్ మాస్టర్ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఓన్లీ ఇంపోర్ట్ అయితే అవుతుంది. మీకు సాంగ్ ఉంటుంది అండ్ మీకు ఫొటోస్ అనేది ఉంటుంది. మీకు చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఫొటోస్ అయితే మీ యొక్క మొబైల్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది మీ యొక్క కైన్ మాస్టర్లో. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోటో ఉంది కదా ఇక్కడ మనకు లోగో, ఈ లోగో ప్లేస్లో మీరైతే మీ యొక్క లోగో అనేది పెట్టుకోండి, మీ యొక్క నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు అయితే పెట్టుకోండి, ఒక 1 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు 1 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీరు స్టార్టింగ్లో డైలాగ్ చూసారో ఆ డైలాగ్ అయితే ఉండదు కాబట్టి మీరైతే స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి దీన్ని. ఓకే, స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో అయితే మనకు సౌండ్ అయితే ఉండదు కాబట్టి దీంతో మీరైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ అనేది ఇలాగైతే వస్తుంది కాబట్టి ఈ డైలాగ్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అయితే డైలాగ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దానితో అయితే ట్రిమ్ టు రైడ్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి మనకు ఆ తర్వాత మనకు ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి మనకు మ్యాచ్ అయ్యే క్లిప్ గ్రాఫిక్స్ అదే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉంటుందో ఈ ఫోటోలో అయితే మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకే, మీ యొక్క ఫోటో అనేది పెట్టుకోవచ్చు. ఓకే, దానికోసం మనకు పైన మీడియా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు కత్తెర గుర్తు పక్కన మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఒక అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే పెట్టి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటో అయితే వచ్చింది. ఓకే, ఇలాగైతే మీ యొక్క ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడైతే క్యాన్సిల్ అయితే చేసుకుంటున్నాను ఫోటోని. ఓకే, ఇక్కడైతే మనకు ఫొటోస్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు బీట్సింక్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బీట్సింక్ అప్లికేషన్ నుంచి మనకు కాల్ మీ డీజే ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు ఈ గ్రాఫిక్స్ అనేది మనకు కైన్ మాస్టర్ యాప్లో లేదు కాబట్టి మీరైతే బీట్సింక్ అప్లికేషన్ నుంచి మీరైతే ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండో ఎఫెక్ట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్ వచ్చిండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు మెమరీ ఇక ఎఫెక్ట్ ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ కూడా మీ యొక్క కైన్ మాస్టర్ యాప్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పైన స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడనే మీకు దొరుకుతుంది. ఇక్కడ మనకు మోడల్ సింపుల్ ఉంది కదా, ఇందులో మీకైతే దొరుకుతుంది. ఇక్కడ మనకు చూడండి
కింది స్క్రోల్ చేసి ఇక్కడ మీకైతే చెప్పేస్తాను, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే డౌన్లోడింగ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే ఈ రెండో ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు మూడో ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిప్ ఆఫీస్లోకి వెళ్ళి ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు కాల్ మీ డీజేలోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు నాలుగో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ ఆఫీస్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే కాల్ మీ డీజేని వదిలేసి ఇక్కడ మనకు ఈ మెమొరీ ఏదైతే క్లిప్ ఆఫీస్ ఉందో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనమైతే 7th దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉంటుంది, 5వ ఫోటో, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు కాల్ మీ డీజేని సెలెక్ట్ చేసుకొని ఇందులో అయితే రెండో ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన దగ్గర మనకు ఇంకో 6వ ఫోటో ఉంటుంది కదా, ఈ 6వ ఫోటోని కూడా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ క్లిప్ ఆఫీస్లోకి వెళ్ళి మీ ఇందులో అయితే మీరైతే మెమొరీ దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన ఇక్కడ మనకు ఇంకోటి మనకు 7వ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ 7వ ఎఫెక్ట్ని కూడా మనమైతే సేమ్ ఇక్కడ మనకు క్లిప్ ఆఫీస్లోకి వెళ్ళి మన తర్వాత ఇక్కడ మనకు కాల్ మీ డీజేలో మీద 3rd ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరైతే చూడండి మనకు 20 సెకండ్ దగ్గర అయితే మళ్ళీ కాల్ మీ డీజేలో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరైతే ఒకటి కాల్ మీ డీజే సెలెక్ట్ చేసుకోండి, ఇంకోటి అయితే మీరు మనకు క్లిప్ ఆఫీస్లో మీరైతే మెమొరీ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన దగ్గర చూడండి మనకు 22 సెకండ్ నుంచి మనకు 4 ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 4 ఫొటోస్ని కూడా మీరైతే ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మెమొరీ క్లిప్ ఆఫీస్ ఉందో దీని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ నుంచి మీరైతే సేమ్ అన్ని ఫొటోస్కి 4 ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ 4 ఫొటోస్కి అయితే మీ ఒకటే క్లిప్ ఆఫీస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఓకే, ఇక్కడ మీకైతే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా, ఒక సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేస్తా. ఓకే, ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వస్తుంది, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఈ డైలాగ్ మనకు వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే ఆ తర్వాత మనకు ఫొటోస్ అనేది చూడండి, ఇక్కడ మనకు ఫొటోస్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఫొటోస్ అనేది మీకైతే అన్ని చెప్పేశాను కాబట్టి ఈ ఫొటోస్లో మాత్రం మీ యొక్క ఫోటో అనేది పెట్టుకోవచ్చు రీప్లేస్. ఓకే, ఇప్పుడు మనమైతే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను, చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు టెంప్లెట్ వీడియో అవుతుంది కాబట్టి దీనితో అయితే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ మొత్తం అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో బెండింగ్ ఆప్షన్ ఉంది కదా, బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే మళ్ళీ స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే వచ్చింది, చాలా బాగా అయితే వచ్చింది. ఈ టెంప్లెట్ కానీ ఈ లిరిక్స్ కానీ మనకు ఈ గ్రాఫిక్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీకైతే నచ్చుతున్న ఉద్దేశంతో ఇలాగైతే ట్రై చేసిన, నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం అస్సలు అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మనం సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఇక్కడ చూడండి మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.